హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇఫ్ నాట్ మై క్రియేటివ్ న్యూస్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేదా. యాక్చువల్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు మన కుక్కు విత్ జాతిరత్నాలు వస్తున్నాడు. సో కుక్కు విత్ జాతిరత్నాలు వచ్చినప్పటి నుంచి అంటే తన యాక్టింగ్ అదంతా చూస్తే అసలు యాక్చువల్గా ఫస్ట్ తను ఎంటర్ అయినప్పుడు ఇమాన్యుయల్ అంటాడు, అసలు నీకేం వచ్చినా వంట, నువ్వు కుక్కువా, ఇక్కడ జాతిరత్నం మేమేమో జాతిరత్నం, నువ్వే కుక్కువా, వంట వచ్చి నేను జాతిరత్నం అంటే వంట, అసలు నీకు వంట వచ్చిన ఎవరన్నారు అని చెప్పి అట్లా మాట్లాడుకుంటుంటారు. మాట్లాడుకుంటూ ఉంటే కళ్యాణ్ అంటాడు, అసలు ఇమాన్యుయల్ అన్న వంట, అసలు అక్కడ ఇమాన్యుయల్ అన్న వంట చేస్తే కారం సాల్ట్ మొత్తం సరిపోయిందా లేదా అని చెప్పి చూసింది నేనని చెప్పి అంటాడు అనమాట. అట్లా అంటే అయితే ఒక పని చేద్దాం, వీళ్ళిద్దరికి ఎవరు కరెక్ట్ అనేది గెస్ట్ చేద్దాం అని చెప్పి అక్కడ కొన్ని ఐటమ్స్ చూపిస్తే కళ్యాణ్ కరెక్ట్గా గెస్ట్ చేస్తాడు, ఇమాన్యుయల్ కరెక్ట్గా గెస్ట్ చేయలేడు అనమాట. అంటే అక్కడ అర్థమవుతుంది అంటే కళ్యాణ్కి వంట వచ్చు, బట్ ఇప్పటి వరకు తనకి చూపించుకునే టాలెంట్ చూపించుకునే ప్లాట్ఫామ్ లేదనమాట. సో ఇప్పుడు ఇక్కడ తన టాలెంట్ మొత్తం చూపించుకున్న ప్లాట్ఫామ్ ఇప్పుడు అసలు తను చేసే వంటలు ఏమేమి వంటలు చేస్తాడు, అసలు దాని గురించి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అవన్నీ చూద్దాం. సో అంటే అందరు కామెడీలు చేస్తున్నారు కనిపిస్తుంది. ప్లస్ ఇంకొకటి ఇమాన్యుయల్ వచ్చినప్పుడు తనుజ వీళ్ళందరూ సాంగ్ల మీద వచ్చారు కదా, అంటే సేమ్ డ్రెస్సులు వేసుకొని వచ్చారు. బట్ కళ్యాణ్ అయితే డ్యాన్స్ చేసేటప్పుడు డ్రెస్ వేరు చేశాడు, వచ్చినప్పుడు డ్రెస్ వేరు ఉందనమాట. వచ్చేటప్పుడు ఒక డ్రెస్ అంటే మీకు తెలియదులే, సాంగ్కు వేరుగా డ్రెస్ వేయాలి, మామూలుగా వేరుగా డ్రెస్ వేయాలి, నీకు తెలియదులే అని చెప్పి అంటాడు అనమాట. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పటి నుంచి తన మీద పంచలేయడం స్టార్ట్ చేస్తాడు ఇమాన్యుయల్. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో అయితే పంచులు వేస్తూ ఉంటారు. పంచులు వేసిన వాటిని రిసీవ్ చేసుకోవడం కూడా క్యాజువల్గా రిసీవ్ చేసుకోవాలి, వస్తుంది. అంటే మనకైతే అనిపిస్తుంది కొంచెం కొత్తగా, అక్కడ అలవాటు అయిపోతే బాగుంటుంది. అంటే తమిళ వాళ్ళకి సీజన్ 1 అయిపోయింది కాబట్టి వాళ్ళకైతే ఇట్లాంటి పంచులు వేసుకోవడం బాగా అలవాటే ఉంటుంది. సో ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు మామ్స్ కిచెన్లో మనకి ఇప్పటి వరకు మటన్ బిర్యానీ ఒకటి చేశాడు. ప్లస్ తనకు సంబంధించిన చాలా సీక్రెట్స్ కూడా బయట పెడుతున్నాడట. సో నేనైతే దానికి సంబంధించింది లింక్ కూడా పెడతాను, చూడాలి ఉంటే చూస్తాను. మామ్స్ కిచెన్ అంటే కొలాబరేషన్ కూడా అయ్యాడు అనమాట. అంటే తనకి అఫీషియల్గా తన అకౌంట్ అన్నట్టు కొలాబరేషన్ కూడా అయ్యి దానిలో చేస్తున్నాడు. ప్లస్ అవే కాదు, తన సిస్టర్ ఛానల్ కూడా ఒకటి ఉంది. ప్లస్ తను కూడా వచ్చేసి చాలా ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ పోస్టులు పెడుతున్నారు గైస్. ఇప్పుడు తను వచ్చేసి ఫోటోషూట్లు కూడా తీయించుకున్నాడు కొన్ని. ఆ ఫోటోషూట్స్కి సంబంధించిన ఫొటోస్ అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తున్నాడు. తను ఎక్కడికి వెళ్ళింది షేర్ చేస్తున్నాడు. ప్లస్ తనుజ కూడా తన బైరా ఉంది కదా, బైరాకి సంబంధించి కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. అంటే ఒక పెద్ద పప్పీ డాగ్ ఏమో మన బైరా కదా. ప్లస్ కళ్యాణ్ కూడా వచ్చేసి తనుజాకి ఒక క్యాట్ గిఫ్ట్గా ఇచ్చాడని చెప్పి సోషల్ మీడియాలో ఒక న్యూస్ కూడా వైరల్ అవుతుంది కదా, చూద్దాం. అంటే అవి చాలా ఇంతకు ముందు ఎప్పుడో చాలా 1 month 2 months బ్యాక్ చాలా వైరల్ అయిపోయింది అది. ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతుంది. తనుజాకి ఒక క్యాట్ గిఫ్ట్గా ఇచ్చాడు, ఆ క్యాట్ తన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందో తీసుకెళ్తుందని చెప్పి. యాక్చువల్గా ఇప్పుడు బైరాన్ తప్ప ఎక్కడ తీసుకెళ్ళడం నేనైతే చూడలేదు. బైరాని హారతి ఇవ్వడం అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా అదే కనిపిస్తుంది కూడా. సో కళ్యాణ్ తనుజ వచ్చేసి ఒక ఈవెంట్కి రాబోతున్నారు గైస్. అంటే ఈవెంట్ కంటే వాళ్ళిద్దరు కలిసి ఇంతవరకు రాలేదు కదా. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, వాళ్ళిద్దరు కలిసి వస్తే చూడాలని ఉందని చెప్పి. రీతు డిమాండ్ పవన్ ఇద్దరు వస్తున్నారు, బట్ కళ్యాణ్ తనుజ రాలేదు. వాళ్ళిద్దరు కలిసి చూస్తే ప్లస్ వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారంటే వాళ్ళిద్దరికి సంబంధించిన ఫ్యాన్స్ వస్తే అసలు మామూలుగా ఉండదు. రచ్చ రుంబాలు అంటారు కదా, అంటే పీక్కి వెళ్ళిపోతుంది అనమాట టీఆర్పీ రేటింగ్. ఎవరన్నా అట్లా బయట పిలిస్తే ఏదైనా షోరూమ్ ఓపెనింగ్ అయినా వాటికి పిలిస్తే ఎక్కువ మంది వస్తారు క్రౌడ్. అక్కడ వాళ్ళని కొంచెం కంట్రోల్ చేయడం కష్టమే అవుతుందేమో, అందుకనే కళ్యాణ్ రానన్నాడేమో కలిసి. ఇప్పుడైతే వస్తానంటున్నాడట. సరే చూద్దాం వీళ్ళిద్దరు కలిసి ఏ ఈవెంట్కి వస్తారనేది. సో ఇది కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గైస్. సీ యూ నెక్స్ట్ వీడియో, బాయ్.